ఆ లంగ్స్‌కి సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆకలి తగ్గకుండా చూసుకోవాలమ్మా. వెయిట్ తగ్గకుండా చూసుకోవాలి. వేడి నీళ్ళే తాగటం మంచిది, గోరువెచ్చటి నీళ్ళు గాని. అలాగే చలవ చేసి పదార్థాలు తినకూడదు. ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, బూడిద గుమ్మడికాయ, బీరకాయ ఇలాగనమాట. ఎన్వి తినేవాళ్ళైతే మంచి ఎన్వి డైలీ తింటే మంచిది. ఎగ్ లాంటివి తీసుకుంటే మంచిది. వెజిటేరియన్ తినేవాళ్ళైతే మంచి బీన్స్‌లో మంచి మంచి మాంసకృత్తులు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటా, అజీర్ణం లేకుండా చేసుకుని, వెయిట్ పెంచుకుంటా నేను చెప్పినట్టుగా ఈ వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగుతా. వేడి చేసి పదార్థాలే తినాలి వాళ్ళు. అలా తిని మెడిసిన్ కంటిన్యూ చేస్తే అమ్మ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈవెన్ అల్లోపతి అవనండి, మోడర్న్ మెడిసిన్ అవనండి, ట్రెడిషనల్ మెడిసిన్ కానీ ఏదైనా కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఏసీ కార్లు కానీ ఏసీ రూమ్లో కానీ పొరపాటున కూడా వెళ్ళకూడదు. అలాగే ఎక్కువగా ఈ పొల్యూషన్ ఉన్న ఏరియా నుంచి మంచి ఆక్సిజన్ దొరికే ఏరియా కనుక వాళ్ళు వెళ్తే చాలా వరకు తగ్గిపోతుందమ్మా. అలాగే ఈ వ్యాధులు సముద్రపొడిన ఉన్న వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎందుకు అంటే ఆ కెరటాల ద్వారా మాయిశ్చర్ అనేది బాగా ఎక్కువ వస్తుంది వాతావరణంలోకి, సముద్రం చుట్టుపక్కల. ఆ మాయిశ్చర్ వీళ్ళ లంగ్స్లోకి వెళ్ళడం వల్ల ఇది యాగ్రివేట్ అయిపోతుంది ఈ డిసీజెస్. ఆ మాయిశ్చర్ కూడా లంగ్స్లోకి వెళ్ళకూడదు. ఇన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకోగలిగిన చాలా తేలికైన ఎక్సర్సైజులు కానీ మీరు చెప్పారు ఏవి తినకూడదో చెప్పారు. అంటే మొత్తం మార్నింగ్ నుంచి పడుకునే వరకు లైఫ్ స్టైల్ ఎలా చేంజెస్ చేసుకోవాలి అంటే వ్యాయామం ఒకటి ఇంపార్టెంట్ అమ్మా, ఎక్కువ కాదు. ప్రాణాయామం చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ప్రాణాయామం లంగ్స్ ఇబ్బంది కాబట్టి అంత ఈజీగా చేయనవుతుంది. కొంతమందికి ఫీవర్ వస్తుంది దానివల్ల, కొందరైతే విపరీతంగా ఇబ్బంది పడిపోతారమ్మా. వాళ్ళు ఆ అగర్ష్టం చూస్తే మీ ఎదురుగుండా చనిపోతారేమో అని మీరే భయపడిపోతారు. అంత కష్టపడతారు అనమాట శ్వాస తీసుకోవడానికి. ఎందుకంటే శ్వాస తీసుకుని నాళాల్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల నాళాలు సన్నగించిపోతాయండి. అలాగే లోపల అయితే అబ్జర్వ్ చేసుకోవాల్సిన స్పేసెస్ ఉంటాయో అవన్నీ కూడా రకరకాల మ్యాటర్ తోటి క్లోజ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. ఫ్లమ్ తోటి ఇలాంటి వాటితోటి. దీనికి వామిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వామిటింగ్ చేసుకోవాలా? చేస్తే ఆ ఫ్లమ్ బయటికి వెళ్ళిపోతే కొంతవరకు రిలాక్స్ అవుతారండి. ఇప్పుడు యోగా అది చేసేటప్పుడు ఉప్పు నీళ్ళు తాగేసి అదేంటంటే స్టమక్ క్లీన్ చేయడానికి వాళ్ళు వాడే సిస్టమ్ అండి. ఇక్కడ ఏంటంటే జిల్లేడు దీని మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జిల్లేడు అయితే కనుక జిల్లేడు పువ్వు కానీ, మొగ్గ కానీ, జిల్లేడు పాలు కానీ ఇవన్నీ కూడా దాని మీద పనిచేస్తాయండి. జిల్లేడు వేరు, అలాగే సమూలాన్ని కాల్చి చేసిన భస్మం, ఇవన్నీ కూడా మీకు శ్వాస వ్యాధుల మీద చాలా బాగా పనిచేస్తాయి. ఈ శ్వాస వ్యాధుల మీద కానీ జిల్లేడిని విషంగా చూస్తారు. దాన్ని శుద్ధి చేసి వాడుకోవాలన్నమాట. భస్మం చేసేస్తే పర్వాలేదు కాల్చేస్తే, అదర్వైజ్ దాన్ని శుద్ధి చేసే వాడుకోవాలి. ఈ జిల్లేడు అనేది ఏం చేస్తారంటే ఒక గ్లాసు పంచదార పానకం తీసుకున్నమ్మా, ఒక్క చుక్క పడాలి జిల్లేడు పాలు అందులో. అంతకు మించి పడితే వాంతులు ఎక్కువ అవుతాయి. ఒక్క చుక్క కనుక అందులో వేసుకుని అది కనుక ఉదయం పరగడుపుని తాగితే ఒక అరగంట గంటలో 1-2 వాంతులు అవుతాయి, వామిటింగ్ అయ్యి ఆ ఫ్లమ్ అంతా బయటికి వెళ్ళిపోయి ఊపిరి ఈజీగా ఆడుతుంది అనమాట. అలాగే దీని మీద మనం కూరలు వేసుకుని ఇంగు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఇంగు అని ఆర్తికర్పూరం, భీమసేన కర్పూరం అంటాం, శుద్ధి చేసిన ఆర్తికర్పూరం. అది డైరెక్ట్గా క్యాంఫర్ కాదు, దాన్ని పచ్చకర్పూరం అంటాం, మనం స్వీట్లు వేస్తాం అది. అందులో 2 వంటలు ఉంటామా, సింగిల్ వంట అని ఉంటుంది. 2 సార్లు దాన్ని వండుతారు సుగంధ ద్రవ్యాలు వేసి. ఎల్లో కలర్ ఉంటుంది లైట్గా, అదైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఇది కలిపమ్మా దాన్ని ట్యాబ్లెట్గా చేసుకుని వాడుకుంటే కనుక అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది. ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అది వాడుకుంటే కొంత శ్వాస తీసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ భీమసేన కర్పూరం అనేది బియ్యంలో కలిపి బాగా నలిపి ఒక మూట కింద కట్టుకుని అస్తమానం వాసన చూస్తూ ఉంటే ఆ ఊపిరితిత్తులకి పట్టిన, లంగ్స్కి పట్టిన ఏదైతే ఆ ఫ్లమ్ ఉందో అది తగ్గి శ్వాసనాళం కూడా ఆ బ్యాక్టీరియా ఈ వాసనకు చనిపోవడం వల్ల అది ఓపెన్ అవుతుంది ఎంతో కొంత. టెంపరీగా రిలీఫ్ వస్తుంది. అలాగే కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది వాసన చూస్తే చాలా రిలీఫ్ కనపడదు. ఈ విధమైన రిలీఫ్ అనేది మనం టెంపరీగా చేసుకోవచ్చండి. అలా కాకుండా మా దగ్గర శ్వాసహార అవలేహ్యం అని ఉంటుందమ్మా. అది ఒక 30 టాబ్లెట్స్ కింద చేస్తాం మేము. లేహ్యం కింద ఇచ్చామనుకోండి, దీన్ని ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు తూకం చూసుకోలేరు కాబట్టి మేము దీన్ని ఎగ్జాక్ట్గా వే చేసి డైమండ్స్ చూసి వాటి మీద కరెక్ట్గా వాళ్ళకి డోసు ఎంత తీసుకోవాలనేది మాత్ర రూపంలో, లేహ్యం అన్నీ కలిపితే మళ్ళీ ముద్దయిపోతుంది, ఆ మాత్ర రూపంలో ఇవ్వడం జరుగుతుందండి.
ఇందులోనే శ్వాసహార ట్యాబ్లెట్ అని ఉంటుందమ్మా. ఈ ట్యాబ్లెట్స్ ఏంటంటే రోజు ఒకటి నైట్ 3 వాడుకోవాలండి. దీన్ని 3 వాడుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు గంటకి 3 వేసుకుని పడుకుంటే ఎవరైతే ఈ ఉబ్బసం వల్ల ఆస్తమా వల్ల ఇబ్బంది పడతారో పడుకునేటప్పుడు వాళ్ళకి మోడర్న్ మెడిసిన్ లో ఇన్హేలర్ అని అంటున్నామా, చాలా చక్కగా పనిచేస్తుంది. అది వాడతారు. అది 2 సార్లు వాడేవాళ్ళు ఉంటారు, 5 సార్లు, 3 సార్లు, ఒకసారి ఇలా క్యారీ చేస్తూ ఉంటారు. అది అక్కడ లేకుండా ఒక 1 or 2 months లో రిలీఫ్ వస్తుందమ్మా. వచ్చి లంగ్స్ చాలా చక్కగా పనిచేసి ఒక మిరకిల్ మెడిసిన్ లాగా, ఉపశమనానికి పనిచేసే మెడిసిన్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎవరైతే చనిపోతాం శ్వాస ఆడక అని భయపడతారో వాళ్ళకి ఆ నైట్ ఇచ్చేది చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఇది డే టైం ఏమో ఇది వాడుకుంటే ఉదయం రోజు ఒక మాత్ర సరిపోతుంది. బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు 2 వాడచ్చు, కానీ బాగా వేడి చేస్తాయమ్మా ఇవన్నీ కూడా. వేడి శరీరాల మట్టుకు ఒకటే వాడుకోవాలి, ఎక్కువ వాడకూడదు. ఈ విధంగా వాడుకుంటే కనుక మనం ఊపిరితిత్తుల యొక్క ఇబ్బంది, అంటే ఏదైతే మనకి కరోనా రావడం వల్ల, కరోనా అనేది ఫస్ట్ ఊపిరితిత్తులకే ఎఫెక్ట్ అవుతుందని చెప్పారు కదండి. అది రకరకాల రూపాల్లో ఇప్పటికే అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఇదివరకు కాఫ్ వస్తే ఏదో టాబ్లెట్ వేసుకుంటేనో ఏదో వాడుకుంటే ఒక వారానికో 4 రోజులకో తగ్గేది. నెలలు ఉంటుంది, ఇప్పుడు తగ్గట్లా, కంట్రోల్ అవ్వట్లేదు. అంటే దాని అర్థం ఏంటి, ఆ బ్యాక్టీరియా యొక్క పవర్ పెరిగిపోయింది, ఇమ్యూనిటీ అది పెంచేసుకుంది, మనకు పెరగటం కాదు. అందుకు అది తగ్గనివట్ల. అంచేత అటువంటి వాటి ప్రాబ్లమ్స్ వల్ల లంగ్స్ సరిగ్గా లేకపోతే అనేక వ్యాధులు వస్తాయమ్మా మనకి. మన బ్రెయిన్ కూడా బాగా పనిచేయదు, ఇరిటేషన్ పెరిగిపోతుంది, అసహనం పెరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి, అనేక ఆర్గన్స్ ఇబ్బంది పడతాయి ఆక్సిజన్ లేకపోవడం వల్ల. అంచేత ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు కావాల్సిన ప్రాణ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రాణాన్ని ఇచ్చే లంగ్స్ బాగుండాలంటే ఇటువంటి ప్రోడక్ట్స్ వాడుకుంటే ఊపిరితిత్తులు మళ్ళీ చక్కగా పనిచేసామా, మంచి ఉపశమనం వస్తుంది మనకి. ఓకే. సో శరీరంలో ఏ అవయవం సరిగ్గా పనిచేయకపోయినా కానీ ఎఫెక్ట్ మనకే పడుతుంది. కాబట్టి లంగ్స్ ఇష్యూస్ ఫేస్ చేసే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి మీ ఇష్యూని చెప్పి లేదా పర్సనల్గా విజిట్ చేసి కూడా ఈ మెడిసిన్ అయితే తీసుకొని ఎలాంటి సర్వీస్ లేకుండా బయటకైతే రావచ్చు. అండ్ ఇలాంటి మంచి అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఆంజనేయరాజు సార్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.